అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఒకటి సంచలనంగా మారింది. ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. దాదాపు 2-3 రోజుల నుంచి 1వ తారీఖు నుంచి ఇప్పటిదాకా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలల్లో చర్చ పెట్టేంత వరకు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ ముగ్గురి ఎజెండా, ప్రధాన ఎజెండా కేసీఆర్దే తప్పు, కర్త కర్మ క్రియ అన్ని కేసీఆర్ అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. 660 పేజీల నివేదికలో కుదించి 3 మెన్ కమిటీ వేసి దాన్ని 60 పేజీలకు తీసుకొచ్చి 60 పేజీలను 2 రోజులలోనే చదివి అధ్యయనం చేసుకొని అప్పచెప్పిండ్రట ముఖ్యమంత్రి గారికి. మరి దీంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, ఈ అంశాల మీద మనతోని మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక నిపుణులు TWRDC ఎక్స్ చైర్మన్ వి ప్రకాష్ అన్న ఉన్నారు. అన్నకు వెల్కమ్ చేద్దాం, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే రేఖ, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. రైట్ అన్న, ఎట్లా చూస్తుండ్రన్న ఫైన్ ఒక్క మాటలో ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద ఏం చెప్తారు మీరు? అంటే నిన్న ఏదైతే 60 పేజీలు అని చెప్పి అందులో కొంత భాగాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టున్నారు కదా. అయితే నాకు ఒకటి ఏమనిపించిందంటే 660 పేజీల రిపోర్టు దాన్ని చదవడానికే వారం పడుతుందమ్మా. ఎందుకంటే ఇది నవల చదివినట్టు చదవరాదు, టెక్నికల్ రిపోర్ట్ కదా. ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా ఆలోచించి అందులో బ్రీఫ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని 60 పేజీలకు తగ్గించినా, లేకుంటే ఒక 6 పేజీల నోట్ ఇచ్చారు ప్రెస్కి, 6 పేజీలకు తగ్గించినా కూడా ఆ సమగ్రంగా లేదు అనేది నేను అనుకుంటున్నా. అయితే మొత్తం రిపోర్టు పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు దాని మీద మనం ఘోష్ గారు ఏం అభిప్రాయపడ్డారు, ఏంది, ప్రతి ఒక్క అంశం కూడా అందులో డిస్కస్ చేయడానికి ఉంటుంది. అయితే ఇప్పుడు వాళ్ళకే అవగాహన లేకుండా తయారు చేశారు నోటు. అయితే కొన్ని పేరాలు ఏవైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీడియా ముందు ప్రదర్శించారో, ఒకవేళ వాటి మీద ఆధారపడే మనం ఇప్పుడు మాట్లాడుకోవాలనుకున్నప్పుడు పిసి ఘోష్ గారికి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, ఇక్కడ పరిస్థితుల మీద కానీ చాలా అంశాల మీద అవగాహన పూర్తిగా రాలేదు. బట్ ఆయన ముందున్న కాగితాలను బట్టి, ఆయన ముందర సాక్ష్యం చెప్పిన వాళ్ళని బట్టి ఆయన కొంత ఆ తీర్పు రాశారు అని అనిపిస్తున్నది. బట్ ఆయనే వ్యక్తిగతంగా ఆయనకి ఎటువంటి మోటివ్స్ ఆపాదించదలుచుకోలేదు. ఆయన అంటే చాలా గౌరవం. ఆయన మంచి కుటుంబం నుంచి వచ్చారు, 5 జడ్జీలు, వాళ్ళ 5 తరాల వాళ్ళ జడ్జీలు. ఆయన ఎటువంటి మ్యానిపులేషన్స్ కూడా వీలు కాని వ్యక్తి, మంచి జడ్జి. బట్ ఆయనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఆయనకున్న అవగాహనకు పరిమితులు. ఆయన ఇంజనీర్ కాదు, టెక్నీషియన్ కాదు. వాళ్ళని అడిగి తెలుసుకుంటారు, వాళ్ళు చెప్పిన సమాచారమే ఆయన నమ్ముతారు. తర్వాత ఎవిడెన్సెస్ ఆయన ముందట సాక్షులు. నేను 101వ సాక్షిని, 119 మంది సాక్షులను విచారించారు ఆయన. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేశారు. కాబట్టి అట్లా కొంత సమాచార లోపం కావచ్చు, అవగాహన లోపం కావచ్చు ఉండే అవకాశం ఉంది. ఆయన రాసిందే ఫైనల్ కాదు. ఆయన రాసిన దానిలో కేసీఆర్ తప్పులున్నాయని చెప్పినా ఇమీడియట్గా జైలుకు పంపడమో, వారెంట్ ఇవ్వడమో ఏది సాధ్యం కాదు. మళ్ళీ దాని మీద మళ్ళీ ఎంక్వైరీ జరగాలి. ఈ ఎంక్వైరీలతోనే ఈ 5 ఏళ్ళు గడిచిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మెయిన్ తెలంగాణ రాష్ట్రానికి, కాళేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధికి తోడ్పాటును అందించింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. కేసీఆర్ కట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం నాశనమైంది, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది, దానితో ప్రయోజనం లేదు అని మాట్లాడతారు. ఏం చెప్తారన్న? అంటే వాళ్ళకి ఎన్నడూ కూడా కాంగ్రెస్ వాళ్ళకు తెలంగాణ పట్టలేదమ్మా. కేసీఆర్ గారు ఏప్రిల్ 27, 2001 నాడు జలదృశ్యంలో తన పదవులకు రాజీనామా చేస్తూ టీడీపీ పదవులకు, శాసనసభ ఉపసభాపతికి ఆయన ఏమన్నాడంటే, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఈ తెలంగాణకు కాంగ్రెసే నంబర్ 1 విలన్ అని చెప్పాడు. అది నిరూపించుకుంటున్నారు. ఎందుకంటే ఆనాడే గోదావరి మీద బ్యారేజ్లో, డ్యాంలో కట్టుంటే, ఇచ్చంపల్లి లాంటివి కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఈ కేసీఆర్కి కష్టం వచ్చేదా? ఎందుకు మేడిగడ్డకు పోవాల్సి వస్తుంది, ఎందుకు అన్నారం కట్టాల్సి వస్తుంది, ఎందుకు తిట్లబడాల్సి వస్తుంది? అవసరం లేదు కదా. వాళ్ళు కట్టలేదు కాబట్టే కదా ఈ గతి పట్టింది. ఇప్పటిదాకా 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో ఒక్క బ్యారేజ్ కట్టలేదమ్మా. ఏది ఎక్కడి నుంచి? శ్రీరామ్ సాగర్ నుంచి ధవళేశ్వరం దాకా తెలంగాణలో గోదావరి నది 500 కిలోమీటర్ల పైన ప్రవహిస్తుంది. ఎక్కడ కూడా ఒక బ్యారేజ్ కట్టలేదు, ఒక డ్యామ్ కట్టలేదు. మొత్తం నీళ్ళన్నీ సముద్రంలో పోయినాయి. ఓ పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు నీళ్ళు లేక, ఇంకో పక్కన సముద్రంలో పోతున్నాయి.
1979లో బచావ్ ట్రిబ్యునల్ చెప్పింది గోదావరిలో 1480 టీఎంసీలున్నాయి వాడుకోండి అని. ఆంధ్ర వాడుకోలేదు, తెలంగాణ వాడుకోలేదు. ఎవరికి ఎంత వాటా అనేది చెప్పలేదు. ఇప్పుడు రాష్ట్రం విభజన అయింది కాబట్టి పరివాహక ప్రాంతం నిష్పత్తి ప్రకారం 79% గోదావరి తెలంగాణలో ఉంది, 21% ఆంధ్రలో ఉంది. కాబట్టి 21% వాళ్ళు తీసుకోవాలి, 79% మనం తీసుకోవాలి. అంటే 1100 టీఎంసీలకు పైన మనకు వస్తాయి. ఈ 1100 టీఎంసీలలో 400 టీఎంసీలు కూడా వాడుకోలేదు సమైక్య రాష్ట్రం మొత్తంలో. మరి అవి వాడుకోవాలంటే కాళేశ్వరం కాడ తప్ప ఇంకెక్కడ ఏం బ్యారేజ్ కట్టినా లేకుంటే వేరే కాడ ఎక్కడ అవకాశం లేదు మనకి. పైనుంచి నీళ్ళు వస్తలేవు. ఎగువ అప్పర్ గోదావరి అంటారు. అప్పర్ గోదావరి నుంచి నీళ్ళు వస్తలేవు మనకు. శ్రీరామ్ సాగర్ కంటే పైన ఉన్న అప్పర్ గోదావరి, కింద ఉన్న మిడిల్ గోదావరి, అందులో కూడా నీళ్ళు లేవు. లోయర్ గోదావరి ప్రాణహిత నుంచి స్టార్ట్ అవుతుంది, అందులో నీళ్ళు ఉన్నాయి మనకు. ఇక్కడ నుంచి 600 మీటర్లు పైకి తీసుకుపోవాలి. 100 మీటర్లు కాళేశ్వరం, 600 మీటర్లు పైకి తీసుకుపోవాలి, సింగూరు దాకా తీసుకుపోవాలి. 635 మీటర్లు ఉంటుంది సింగూరు. మరి లిఫ్ట్ తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు వేరే దారి ఉంటే ఇప్పుడు ఎంతమంది అయితే విమర్శిస్తున్నారో కేసీఆర్ను, వాళ్ళకి మనం ఒకటే చెప్తున్నాం 15 ఏళ్ళ నుంచి, మీరు వేరేది ఏమన్నా ఉందా, లిఫ్ట్ తప్ప వేరే దారి ఉందా? అప్పుడు ఆంధ్ర ఇంజనీర్స్ కూడా స్టెప్ లాడర్ టెక్నాలజీ అన్నారు. అంటే నిచ్చెన లాంటి స్ట్రక్చర్. లాడర్ అంటే నిచ్చెన, ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పోతాం కదా, అట్లా నిచ్చెన లాగా లిఫ్టులు పెట్టమని చెప్పారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఈ మేడిగడ్డ దగ్గర నుంచి శ్రీరామ్ సాగర్ దాకా 13 బ్యారేజీలు కట్టాలి, 13 పంపులు పెట్టాలి, లిఫ్ట్ చేసుకుంటే 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 అక్కడ తీసుకుపోవాలని చెప్పారు. మరి కేసీఆర్ చేసింది అదే కదా. అది ఇంజనీర్లు శ్రీరామకృష్ణ అని ఎన్టీ రామారావుకి అడ్వైజర్ ఉండే, సలహాదారు. అట్నే టి హనుమంతరావు అని ఇంజనీర్ ఉండే, వాళ్ళు ఇప్పుడు లేరు, చనిపోయాను. వాళ్ళిద్దరిని నేను కలిసిన, మాట్లాడినా ఈ స్టెప్ లాడర్ టెక్నాలజీతో ఎట్లుంటుందని. మరి వాళ్ళు కూడా చెప్పారు కదా ఇదే పద్ధతి, మనకు తెలంగాణకు వేరే దిక్కు లేదు, కింద నుంచి నీళ్ళు ఎత్తిపోసుకోవాలని చెప్పారు కదా. మరి కేసీఆర్ అదే చేశాడు కదా. అయితే అనుభవం లేకపోవడం వల్ల ఇక్కడ ఇంజనీర్లకు కానీ ఎవరికి కానీ బ్యారేజీలు కట్టలేదు. ఎప్పుడు ఎంత స్టోర్ చేసుకోవాలనో తెలియదు, బ్యారేజీలు ఈ విషయాలు ఎట్లా మెయింటైన్ చేయాలనో తెలియదు. కొన్ని పొరపాటు జరిగి ఉండొచ్చు, సరి చేసుకోలేని పొరపాట్లు ఏం కాదు అవి. 225 పిల్లర్స్తో బ్యారేజీలు కట్టిన వాళ్ళకు 2 పియర్లు కుంగిపోతే మళ్ళీ కట్టుడు సాధ్యం కదా. ఎలాంటి వాళ్ళు ఎన్నో దిక్కులో పనులు చేస్తున్న సంస్థ ఇటువంటి బ్యారేజీలు 100 కట్టింది. అది అంటే అది రాజకీయం చేసి కేసీఆర్ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ దాకా మార్చిరు, మేడిగడ్డ దగ్గర పేరు మార్చి పెట్టిండ్రు. దానికి సిడబ్ల్యూసి వ్యాప్కోసు 2 పర్మిషన్ ఇచ్చినాయి అని చెప్పేసి కూడా కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ విచారణలో చెప్పిండ్రు అని ముచ్చట వినబడ్డదన్న. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అది శుద్ధ తప్పు, ఆ వ్యాప్కోస్ కానీ సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చింది అనేది శుద్ధ తప్పు అంటారు. వ్యాప్కోస్ అనేదేమో సర్వే సంస్థ, సిడబ్ల్యూసి ఏమో అనుమతులు ఇవ్వాల్సిన సంస్థ. వ్యాప్కోస్ సర్వే చేసింది, సిడబ్ల్యూసి అనుమతుల విషయంలో మీకు 2 ఆబ్జెక్షన్లు చేసింది. ఇక్కడ మీరు 160 టీఎంసీలు తీసుకోవాలనుకుంటాను, కానీ ఇక్కడ 165 టీఎంసీలు ఉన్నాయి, కానీ 63 టీఎంసీలు పై రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్ల మీకు నీళ్ళు వస్తున్నాయి. రేపు వాళ్ళు కట్టుకున్నట్టయితే మీకు ఆ నీళ్ళు రావు. 102 టీఎంసీలు ఇప్పుడైతే అందుబాటులో ఉంటాయి మీకు. ఇప్పుడైతే 165 ఉన్నాయి, భవిష్యత్తులో మాత్రం 102 టీఎంసీలు మీకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కానీ అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఉంటే మనకు రిజర్వాయర్ పెద్దది కట్టుకుంటున్నాం. 152 మీటర్ల ఎత్తున 5.8 టీఎంసీల అంటే దాదాపు 6 టీఎంసీల స్టోరేజ్ ఉంటుంది. అప్పుడు నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం లిఫ్ట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ ఎప్పుడైతే వాళ్ళు 148కి తగ్గించుకోమన్నారో 148 మీటర్ల ఎత్తుకు అక్కడ రిజర్వాయర్ ఎంత వస్తుందంటే 1.6 టీఎంసీలో వస్తున్నది. మరి 1.6 టీఎంసీలో వస్తే 1.5 టీఎంసీలు మ్యాక్సిమం 2 టీఎంసీ. దాని నుంచి మనం నీళ్ళు ఎత్తిపోసుకోవాలంటే ఇంకో లిఫ్ట్ అవసరం అవుతుంది అక్కడ. ఇదివరకేమో 152 మీటర్ల ఎత్తున కాలువలు తవ్విళ్ళు ఎల్లంపల్లి కోసం. ఇప్పుడు అక్కడ ఆ కాలువలో నీళ్ళు రావాలంటే 148లో నీళ్ళు ఉన్నాయి, మళ్ళీ 4 మీటర్ల లిఫ్ట్ పెట్టుకోవాలి. ఆ 152 మీటర్ల ఎత్తున పోసినాక మళ్ళీ కొద్ది దూరం పోయిన తర్వాత మళ్ళొక లిఫ్ట్ పెట్టాలి, మళ్ళీ కొద్ది దూరం పోయినాక మళ్ళొక లిఫ్ట్ పెట్టాలి. 3 లిఫ్ట్లతో ఎన్ని తీసుకుపోగలుగుతామంటే ఇంజనీర్లు చెప్పింది 44 టీఎంసీలు. మనకు అవసరం ఉన్నది ఎంత? 160. 44 టీఎంసీలు ఎక్కడ కొట్టుకోవాలి? 30 టీఎంసీలు హైదరాబాద్ మంచినీళ్ళు, 16 టీఎంసీలు ఎన్టీపీసీకున్న పరిశ్రమలకు, ఇంకొక 10 టీఎంసీలు తొవ్వలో ఉన్న ఊర్లకు.
56 టీఎంసీలు కావాలి ఓన్లీ నీ తాగడానికి నువ్వు పరిశ్రమలకే. వ్యవసాయానికి ఇంకా 150 160 కావాలి. మరి ఇక్కడ వ్యవసాయానికి చేయడానికి ఉండవు, 44 ఉంటాయి. మేము నీళ్ళు తెచ్చుకుందాం అన్నది వ్యవసాయానికి. ఒకవేళ రిటైర్డ్ ఇంజనీర్స్ ఏమన్నారు, తుమ్మిడి దగ్గర ఒకవేళ స్టోరేజ్ లేకపోతే కిందికి పోయి వేమనపల్లి దగ్గర కట్టమన్నారు. వేమనపల్లి దగ్గర కట్టినా కూడా ఒక 50-60 టీఎంసీలు తీసుకోగలుగుతాం. మళ్ళీ గవే 102 టీఎంసీలు కదా. ఈ మేడిగడ్డ కాకుండా ఎక్కడ కట్టినా మనకు వచ్చేటి 160 టీఎంసీలు కావు. ఎందుకు మేడిగడ్డ దగ్గర కట్టాల్సి వచ్చిందంటే 282 టీఎంసీలు అక్కడ ఉన్నాయి, 75% డిపెండబిలిటీ. అలాగే పై రాష్ట్రాలకు 63 పోయినా కూడా ఇంకో 220 టీఎంసీలు దాకా ఉంటాయి. ఆ 220 టీఎంసీలు మనకు ఈ పాత ఆయకట్టు ఏదైతే స్థిరీకరణకు కానీ కొత్త ఆయకట్టుకు కానీ చాలా వరకు సరిపోతాయి. అందుకని కేసీఆర్ గారు తుమ్మిడట్టు వద్దనుకున్నాడు. అది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఉంటాయి. వైల్డ్ లైఫ్ సాంక్చురీ పర్మిషన్ కావాలి, సాంక్చురీలో 200-300 ఎకరాలు కావాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడ బ్యారేజ్ కట్టడానికి టెక్నికల్గా సమస్యలు ఉన్నాయి. పైన వార్దా నుంచి తీసుకుంటే ఈ కాలువలకు లిఫ్ట్ చేయకుండానే 20 టీఎంసీలు తీసుకపోవచ్చు. అందుకని దీని బదులు తుమ్మిడట్టు బదులు పైన వార్దా మీద కట్టాలనుకున్నాడు. వార్దా నది మీద కడితే ఈ 152 మీటర్ల ఎత్తున కాలువలు తవ్వారు కదా, ఆ కాలువలకు వస్తాయి. సరే, ఈ తుమ్మిడిహట్టి మేడిగడ్డ ముచ్చట పక్కకు పెడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎం లాగా మారింది. దాంట్లో అవినీతి జరిగింది, మెయిన్ అవినీతి అని ఆరోపిస్తా ఉన్నారన్న. అంటే వట్టి ఆరోపణల మీద మనం చర్చించలేము. అవినీతి జరిగిందని ఎవరైనా ఒక్కరు, ముఖ్యమంత్రి కావచ్చు, నీటిపారుదల మంత్రి కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఏమైనా కేసులు పెట్టిల్లా. అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ఉంది. కాళేశ్వరం మీద విచారించండి, ఇట్లా అవినీతి జరిగిందనే ఉన్న దరఖాస్తు ఇచ్చిండ్లా. కొన్ని ఈడీలో ఇచ్చిండ్లా, సిబిఐకి ఇచ్చిండ్లా, సిఐడికి ఇచ్చిండ్లా, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఎక్కడ ఒక అప్లికేషన్, ఒక మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టిండ్లా, మంతిని పోలీస్ స్టేషన్లో పెట్టిండ్లా, ఎక్కడ పెట్టిండ్రు? ఈ నివేదిక వచ్చింది కదా, దీన్ని అధ్యయనం చేసుకున్న తర్వాత అన్ని ఆధారాలతోనే ముందడుగు పోతాం, కేసులు పెడతాం అని పెట్టానండి. ఇప్పుడు అవినీతి జరిగిందని నిరూపించి కేసులు పెడతానంటే మనకేమో ఇబ్బంది? మంచిదే కదా అది. అవినీతిని కక్కేయాలి. ఎవరు అవినీతి పాల్పడరో రుజువు చేయాలి. రుజువు అయితే మంచిదే, ప్రజల డబ్బును మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చు. మరి అది సాధ్యమవుతుందా? పీసీ ఘోష్ గారు నిజాయితీ పరుడే అనుకుందాం. కాకపోతే ఇది జూన్లో వేసిండ్రు, 2024 జూన్లో స్టార్ట్ చేసిండ్రన్న ఈ కమిషను. ఒక 3 నెలల తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత నవంబర్ 11 నుంచి మళ్ళీ విచారణ కొనసాగింది. ఈ మధ్య కాలంలో ఈ సాక్షులుగా పిలిచిన వాళ్ళను, ఎవరైతే ఉన్నారో సాక్షులుగా పిలిచిన వాళ్ళను ఈ ప్రభుత్వ పెద్దలు ఏమన్నా ప్రభావితం చేసిండ్రంటారా? 2024 మార్చిలోనే వేశారు. జూలైలో 3 నెలల రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఇక ఆయన 7 సార్లు వాయిదా అడిగిండు, 7వసారి కూడా ఎక్స్టెన్షన్ అయింది. అది అయితే పీసీ ఘోష్ అనే వ్యక్తి ఎవరో మ్యానిపులేట్ అయితే చేస్తే అయ్యే వ్యక్తి కాదు. చాలా గొప్ప జడ్జి ఆయన, సుప్రీంకోర్టులో కానీ బాబ్రీ మస్జిద్ లాంటి కేసులు తీర్పు చెప్పిండు. శశికళ లాంటి తమిళనాడు జయలలిత కుడుభుజంలాగా ఉన్నామని జైల్లో పెట్టిండు. ఆయనను ఎవ్వరూ మేనేజ్ చేయడం సాధ్యం కాదమ్మా. ఆయనకు సమాచార లోపం, అవగాహన లోపం ఉంటే ఉండొచ్చు. ఆయన టెక్నికల్గా ఆయన ఇంజనీర్ కాదు కాబట్టి, ఇంజనీరింగ్ అంశాల మీద ఆయన ఇదివరకు ఎప్పుడు తీర్పులు చెప్పలేదు కాబట్టి ఆయనకు అవగాహన లేకపోవచ్చు. వీళ్ళు కూడా అధికారులు సరిగ్గా సమాచారం ఇవ్వకపోవచ్చు. దానివల్ల ఆయన ఏమన్నా కొన్ని తప్పులు చెప్పిండు, పొరపాట్లు చేసి ఉండొచ్చు ఆ తీర్పు చెప్పడంలో. దానివల్ల ఆయన మీద గౌరవం ఏం తగ్గదు మనకు. బట్ ఆయన చెప్పిన తీర్పులో తప్పులుంటే మాత్రం దాన్ని మనం అంగీకరించాం. అంటే మీరు ఒక 101 సాక్షిగా హాజరవుడు జరిగిందన్న. అంటే మిమ్మల్ని అడిగిన క్వశ్చన్లను బట్టి చూస్తే ఇందులో పారదర్శకత ఉంది అనిపించిందా, లేకపోతే వీళ్ళు తప్పుడు క్వశ్చన్లు ఏమన్నా అడుగుతున్నారు అనిపించిందా? లేదు, ఆయన అన్ని తెలుసుకోవాలనుకున్నాడు, తెలుసుకున్నాడు. చాలా విషయాలు అడిగిండు, చాలా విషయాలకు జవాబు చెప్పాం. ఆయన దగ్గర సమాచారం లేదు అని చెప్పంటే నేను నా దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ప్రభుత్వం ఇచ్చిన దాన్నే మళ్ళీ ఆయనకు నేను సబ్మిట్ చేశాను. బట్ ఆయన ఏ కారణమో తెలియదు. నిన్న ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన అంశాలే కనుక ఆయన రిపోర్ట్లో ఉండుంటే కొన్ని పొరపాట్లు అయితే జరిగినాయని అనిపించింది. ఈ 660 పేజీలు ఉంది కదన్న నివేదిక, ఈ 660 పేజీలకెళ్ళి 60 పేజీలు కుదించి ఇచ్చిండ్రు, 10 పేజీలు బయటకే లీక్ చేసిండ్రు. ఈ నిన్న వీళ్ళు మాట్లాడిన దానికంటే ముందుగానే లీక్ చేసిండ్రు. ఒక సీల్డ్ కవర్లో ఉన్నదాన్ని అట్లా ముందుగానే లీక్ చేయొచ్చా? అదేమన్నా నిన్న మీడియాకి ఇచ్చుడు కంటే కూడా 3 రోజుల నుంచి ఆంధ్రజ్యోతి పత్రికలో రోజు వస్తుంది కదమ్మా. అవును, మరి ఆంధ్రజ్యోతి పత్రికకి ఇవ్వచ్చా? రేవంత్ రెడ్డికి ఆయనకున్న సంబంధం ఇక ప్రభుత్వం అనేది పారదర్శకంగా లేదు కాబట్టి ఈ తలనొప్పులన్నీ వస్తున్నాయి.
అంటే లీక్ చేయొచ్చా అట్లా ముందుగానే? చేయరాదు, అంటే తప్పదు. దాని మీద మాట్లాడలేరా అన్న? ఏం మాట్లాడలేరా? అంటే అట్లా లీక్ చేయొచ్చా? లీక్ చేయకూడదు, తప్పు. కానీ ప్రభుత్వం ఏంటంటే కావాలని చేస్తున్నది. ఉమ్, వాళ్ళకి అనుకూలంగా ఉండే ఛానల్స్కి ఉమ్. వాళ్ళు ఇస్తున్నారు మొదలు. అదంటే ఇది ఒక సినిమా టీజరా, లేకపోతే రిలీజ్ కాకముందే విడుదల చేయడానికి ఇది ఒక నెట్ఫ్లిక్సా? ఏం చెప్తారు దీనివల్ల ప్రభుత్వానికి సిగ్గుపోతుందమ్మా. ప్రభుత్వం చెప్పాల్సిన అంశాలు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని చెప్పాల్సిన అంశాలను ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ మొదలు చెప్పిండు అని అంటే మెయిన్ ప్రియారిటీ అటే పోతుంది అని అర్థం ఇక్కడ. జనం కూడా అర్థం చేసుకోవాలి ఆంధ్రజ్యోతికి ఎందుకు పోతున్నాయి ఇవి. తెలంగాణ మీద విషం కక్కే పత్రిక, తెలంగాణ మీద విషం కక్కే ఛానల్, తెలంగాణ మీద నిలువెల్ల విషం ఉన్న వ్యక్తి, మా ఆంధ్ర సెటిలరు నిజామాబాద్కు. మొదటి నుంచి ఆయన తెలంగాణ పచ్చి వ్యతిరేకి. చంద్రబాబు నాయుడుకు ఆయన మీద పూర్తిగా ఆధారపడి పత్రికలు నడుపుతున్న వ్యక్తి. మరి ఆయనకి ఎందుకు ఇచ్చిందో మరి ప్రజలే అర్థం చేసుకోవాలి. ఎలాంటి ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నారు, ఆ ముఖ్యమంత్రి ఎవరు కొమ్ము కాస్తున్నాడు, ఇప్పటికైనా అర్థం కావాలి ప్రజలకు. అంటే అన్న వీళ్ళ ప్రయత్నం చూస్తే ఓవరాల్గా మేడిగడ్డను ఆఫ్ చేసి బంద్ చేసి మేడిగడ్డ పనికిరాదని చెప్పేసి తుమ్మిడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కడతారా అన్న? కాదు, మేడిగడ్డ బంద్ ఉన్నంత కాలం డెల్టా రైతులకు లాభం అవుతుంది. చాలాసార్లు ఏమైందంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో 13 లక్షల ఎకరాలు ఈ గోదావరి నీళ్ళతో వాడుతుంది. అయితే వాళ్ళకి స్టోరేజ్ లేదు ధవళేశ్వరం దగ్గర, 2 TMCలు కూడా లేదు. అంటే 20,000 ఎకరాలకు సరిపోయే నీళ్లు కూడా అక్కడ ఆగవు. మేడిగడ్డ నుంచి పోతేనే వాళ్ళకి నీళ్లు. ఈ తొలకరి పంటలు ఉంటాయి కదా, ఇప్పుడు ఖరీఫ్ పంటలు, వర్షాకాల పంట, దీనికి నాట్లు వేసుకోవాలన్నా జూన్ నెలలో జూలై నెలలో నీళ్లు కావాలి. గోదావరిలో నీళ్ళు వచ్చేదే జూన్ జూలై నెల. మనం మేడిగడ్డ తలుపులు వేసుకుంటే నీళ్లు కిందికి పోవు కదా, వరద వచ్చేదాకా మనం విడిచిపెట్టాం కాబట్టి వాళ్ళకి నీళ్ళు అందాయి. తర్వాత రబీ పంట ఉంటుంది కదా, రబీ పంటల నవంబర్ నుంచి మళ్ళీ నీళ్ళు రావు వాళ్ళకు. మేడిగడ్డలో మనం అక్టోబర్లోనే గేట్లు ఎత్తాం. మొన్న అక్టోబర్ 21 నాడే కదా గేట్లు పడ్డాయి అని చెప్పి, ఆ స్టోరేజ్ అయిందని చెప్పి, అది కింద సీపేజ్ వచ్చిందని చెప్పారు. అక్టోబర్ 21 నాటికే మేడిగడ్డ గేట్లు వేసినాం కదా. మరి వాళ్ళకు రబీ పంట అంటే యాసంగి పంట, తెలంగాణ భాషలు చెప్పాలంటే యాసంగి పంటకు వాళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని మేడిగడ్డ ఉండొద్దు. గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులు ఎడుతుండాలి. 57 ఏళ్ళు గోదావరి మీద బ్యారేజ్ కట్టండి. అందుకు ఒకవేళ వాళ్ళకి నీళ్ళు సరిపోకపోతే, పైనుంచి ప్రాణరైతుల నీళ్ళు రాకపోతే సింగూరు తలుపులు తీసేటోళ్ళు. సింగూరు తలుపులు నిజాం సాగర్కి వచ్చేటి, నిజాం సాగర్ తలుపులు తెరిచేది, అవి పోయి శ్రీరామ్ సాగర్లో పడేది. శ్రీరామ్ సాగర్ తలుపులు తెలిసేది, అవి గోదావరిలో పడేది. గోదావరిలో పడితే ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ ధవళేశ్వరం దగ్గర పోయేది, ఎక్కడ లేదు ఆపడానికి. ఇట్లా బ్యారేజీలు కట్టందే ధవళేశ్వరం 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి. ఈ పోలవరం ఏదో ఒక 50 ఏళ్ళ కింద కట్టుకొని ఉంటే మనకి పెంట ఉండకపోయేది. కట్టలేదు కాబట్టి వాళ్ళ స్టోరేజ్ లేదు. ఇప్పుడు కూడా పోలవరం ఇంకా పూర్తి కాలే. పోలవరం పూర్తి అయ్యేదాకా మేడిగడ్డను రిపేర్ చేయరు. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ ఎంత అడిగినా కూడా పంపులు ఆన్ చేస్తలేరు, అన్నారం నింపుతలేరు, సుందిల్లో నింపుతలేరు. అవి 2 కూలినాయనే చెప్తాను జనాలకు, అవి కూడా కూలిపోయినాయని చెప్తాను. అయితే ఇది రిపేర్ చేయండి, అవి కూడా పంపులు ఆన్ చేయండి. ఎందుకు అంటే ఈ ప్రాణహితలు వచ్చే నీళ్ళన్నీ సర్రన పోవాలి ఎక్కడికి ఆంధ్రకు, డెల్టాకు. జనానికి అర్థం కావాలి. మరి ఇంకా జనం ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు. అన్న నిన్న ఓవరాల్గా క్యాబినెట్ మీటింగ్ తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ చూసినాం. అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి అసెంబ్లీలో గెలిచిండ్రు, పార్లమెంట్లో గెలిచిండ్రు, ఇప్పుడు పరిపాలన చేయండి అంటే కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని సాకు చూపెట్టుకుంటే కాళేశ్వరం కూలిపోయింది. నిన్న మాట్లాడుకుంటా కూడా అసలు అది కాళేశ్వరం కూలిపోయింది అని మాట్లాడతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ హయాంలోనే కట్టిండ్రు, కేసీఆర్ హయాంలోనే కూలిపోయింది అని మాట్లాడుతారు. ఏం చెప్తారన్న ఈ కూలిపోయింది? మొత్తం కాళేశ్వరంలో ఇది ఒక చిన్న బిట్టమ్మ. ఉదాహరణ కాళేశ్వరం 80,000 కోట్లు అనుకుంటే ఇది ఎంతమ్మా? అంత మేడిగడ్డ బ్యారేజ్ ఖర్చు వచ్చింది ఒక 2,000 కోట్లు. 80,000 కోట్లల్లో 2,000 కోట్లల్లో 8 బ్లాకులు అంటే 250 కోట్లకు ఒక బ్లాకు. 250 కోట్లల్లో 12 పిల్లర్స్ ఉంటాయి. అంటే ఒక పియర్కు మనకి 20 కోట్లు అయింది అనుకుందాం. సరే, ఇవాళ అది కుంగింది కాబట్టి దాని ఎఫెక్ట్ మిగతా వాటి మీద ఉంటుంది కాబట్టి ఒక బ్లాక్ ఖర్చు అయిందంటే 250 కోట్లు. ఈ 200 అంటే మొత్తం 4,000 కోట్లు అయినా కూడా ఈ పిల్లర్లు కట్టడానికైనా ఖర్చు అంతా కలిపితే కూడా బ్యారేజ్ ఖర్చు 2,000 కోట్లు అనుకుంటే 250 కోట్లు పెడితే ఇది ఈ బ్లాక్ మొత్తం 7వ బ్లాక్ ఉంది కదా, 7వ బ్లాక్ మొత్తం మళ్ళా నిర్మాణం చేయొచ్చు. సరే, ధరలు పెరిగినాయి కాబట్టి 400 కోట్లు అనుకుందాం, లేదా 500 కోట్లు అనుకుందాం. ఎలాంటి వాళ్ళే అది కడతామంటాను కదా. ఈ ఒక్క బ్లాకు ఎలాంటి వాళ్ళే కడతామంటాను. మళ్ళీ
ఈ 250 400 కోట్లతో కాళేశ్వరం పెట్టిన 1,00,000 కోట్లు పోయినట్టేనా? కాళేశ్వరం కూలిపోయినట్టేనా? ఇవన్నీ ఈ విమర్శ చేయడానికి, కేసీఆర్ను తప్పుపట్టడానికి, కేసీఆర్ మీద బురద చల్లడానికి చేస్తున్న కథలు ఇవి. మరి ఎల్ఐన్టీఏనే రిపేర్ చేస్తామని చెప్పింది, మేమే అయ్యే ఖర్చు భరిస్తామని చెప్పింది, ప్రభుత్వం మీద ఎటువంటి భారం రుద్దమని చెప్పింది. మరి ఎల్ఐన్టీ సంస్థకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేరు? ఎందుకు ఇవ్వలేదంటే అది బ్యారేజ్ కడితే ఆంధ్రాకి నీళ్లు పోవు కాబట్టి మెయిన్ టార్గెట్ అదొకటి. రెండవది కేసీఆర్ మీద రోజు తిట్టుకుంటూనే ఉండాలి కదా మళ్ళీ ఎలక్షన్ల దాకా. ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్ వస్తూనే ఉంటుంది కదా. మరి కేసీఆర్ తిట్టుకుంటూనే ఉండాలి 4 ఏళ్ళు 5 ఏళ్ళు. అంటే ఉన్నది ఇప్పుడే రుద్దితే ఒకసారి అది కంప్లీట్ చేస్తే బబ్రీ మస్జిద్ కూలగొట్టంగానే బీజేపీలో నినాదం లేకుండా పోయింది. అందుకే ఇది కూడా కాళేశ్వరం అనేది ఎప్పటికీ రగులుతూనే ఉండాలి. ఇది ఆర్ఎన్ కుంపట్లాగా, అది వాళ్ళ ఉద్దేశం. రైట్ అన్న. ఒకవేళ తప్పులు జరిగినాయి అంటే అది కేసీఆరే బాధ్యత వహించాలి అని చెప్పేసి ఆ నివేదిక, ఈ 650 పేజీల నివేదిక ఉంది కదన్న, ఈ 650 పేజీలల్లో ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పొగిడినట్టు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర తలరాతను మార్చింది, తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేసిందని ఒక్క పాయింట్ కూడా మెన్షన్ చేయకుండా ఉంటుంది అన్న. ఎందుకు ఉండదమ్మా? వీళ్ళకి అవసరమైన తిట్లు తీసుకున్నారు తప్ప విమర్శలు తీసుకున్నారు. ఆయన పీసీ ఘోష్ గారు కేసీఆర్ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు తీసుకున్నారు, అంతేగాని లెక్క పెట్టిండ్రు. కేసీఆర్ పేరు ఎన్ని దిక్కులా తీసుకున్నాడు, హరీష్ పేరు ఎన్ని దిక్కులా తీసుకున్నాడు, రాజేందర్ పేరు ఎన్ని దిక్కులా తీసుకున్నాడు. ఎప్పుడైతే వాళ్ళ నంబర్లు చెప్పిల్లో అందుకే దాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఇది కేవలం కోడిగుడ్డు మీద బొచ్చు పీకడానికి. ఎక్కడెక్కడైతే పీసీ ఘోష్ తప్పు పట్టిండో అవే చూపెడుతున్నారు 60 పేజీలల్లో. మరి 60 పేజీలల్లో కేసీఆర్ను, హరీష్ రావును, ఈ పద్ధతులను, ఈ తప్పులను ఎత్తి చూపెట్టారు కదా. మరి 660 పేజీలలో 60 పేజీలలోనే తప్పులున్నాయి. మరి 600 పేజీలు బాగానే ఉంటుంది కదా, ఒక్కొక్కరు ఏం చెప్పిండు అనేది ఉంటుంది కదా. మరి అదంతా చూపెడితే ఆయన ఏం చెప్పిండో తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు చూసింది ఏంటంటే కేవలం తప్పులు మాత్రమే చూశారు. పొరపాట్లు కాళేశ్వరంలో జరగలేదని కేసీఆర్ కూడా అన్నాడు, హరీష్ రావు కూడా అన్నాడు. పొరపాట్లు జరిగినాయి, తప్పులు జరిగినాయి, ఉద్దేశపూర్వకంగా జరిగినాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక క్రిమినల్ కేసు పెట్టాలంటే పొరపాటు జరిగినందుకు కేసు రాదు, ఉద్దేశపూర్వకంగా పొరపాటు చేసినందుకు కేసు అవుతుంది. ఇప్పుడు చంపితే హత్య చేసాం అనుకో, మర్డర్ ఉద్దేశపూర్వకంగానే చేస్తారు. ఎవరినైనా ఒకరిని చంపాలంటే వాడు రెడీ అవుతాడు, కత్తి నూరుకుంటాడు, రివాల్వర్ అన్న తీసుకుంటాడు, కట్టె అన్న పట్టుకుంటాడు, వాడిని చంపాలనే వెళ్తాడు, వాడు కొడతాడు, చంపుతాడు. బట్ ఒకవేళ పోతా అంటే యాక్సిడెంట్ అయింది అనుకో, యాక్సిడెంట్ అయితే కూడా అది మనిషి చచ్చిపోతాడు కదమ్మా, అది ఉద్దేశపూర్వకంగా అవుతుంది. అది పొరపాటున వీడు కొంచెం రోడ్డు మీద పోతేనో, వాడు స్పీడ్గా వస్తేనో, బ్రేక్ పడకపోతేనో జరుగుతుంది, దాన్ని యాక్సిడెంట్ అంటారు. మేడిగడ్ల జరిగిన నష్టాలు కావచ్చు, తప్పులు కావచ్చు, ఉద్దేశపూర్వకంగా జరిగినాయని నిరూపిస్తేనే కేసీఆర్ మీద కేసు అవుతుంది. ఒకవేళ అనుభవం లేక పొరపాట్లు అనేటి యాదృచ్ఛికంగా జరిగిన, యాక్సిడెంటల్గా జరిగిన కేసు కాదు, ఉద్దేశపూర్వకంగా జరిగినాయి మన ఉన్నాయి అనేది తీయాలి వాళ్ళు. దాని మీదనే కేసీఆర్ ఒకవేళ పొరపాట్లు జరిగితే ఆయన వైపు నుంచి సంజాయిషి ఇచ్చుకోవడమా, లేకుంటే ఎందుకు జరిగింది చెప్పాలి, ఇదంతా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే కేవలం బురద చల్లడానికే తప్ప ఇక వేరే ఉద్దేశం. ఓవరాల్గా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ఇదంతా చూసినట్లయితే కేసీఆర్ గారు అంటే ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసినట్టు కనబడ్డదా, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ, లేకపోతే అనుకోకుండా పొరపాట్లు జరిగినాయి అని గ్రహించిరా? ఏం చెప్తారన్న? పీసీ ఘోష్ గారు ఎత్తి చూపిన దానిలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన దాని ప్రకారంగా ఒక 370 కోట్ల పనులు మాత్రమే అని నామినేషన్ మీద ఇచ్చాడు. అంటే బహుశా కొన్ని అర్జెంట్ పనులు ఉంటాయి, అప్పటికప్పుడు చేయాల్సిన పనులు ఉంటాయి, అట్లాంటివి ముందు నామినేషన్ మీద ఇచ్చి తర్వాత క్యాబినెట్లో రాటిఫై చేసుకుంటారు. టెండర్స్ కూడా పెట్టకుండా కూడా కొన్నిసార్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది, ఎమర్జెన్సీ. అయితే వాటిని ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ పనులు 350 కోట్లు ఏదైతే పీసీ ఘోష్ ఎత్తి చూపారో, ఇవి ఎందుకు నామినేషన్ మీద ఇచ్చాము, అర్జెన్సీ ఏంది, దాని మీద నిజంగానే క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదా, టెండర్స్ పెట్టినందుకు కారణం ఏంది అని చెప్తే తప్ప తెలియదు. ఆ విషయాలు మాత్రం ఇవి ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా వీళ్ళు కేసు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా ఏ విషయంలో కూడా పీసీ ఘోష్ గారు ఏవైతే కామెంట్స్ చేశారో, నీళ్లు కేసీఆర్ గారు నిలుపుమన్నారు, ఇడిచిపెట్టద్దు అన్నాడు, దానివల్ల రిపేర్లకు సమయం లేకుండే అని ఇంజనీర్లు చెప్పిందని పీసీ ఘోష్ గారు రాసిందని చెప్తున్నారు. దానికి రాతపూర్వకంగా కేసీఆర్ ఏదైనా ఆదేశాలు ఇస్తే కేసీఆర్ తప్పు అవుతుంది. రాతపూర్వకంగా వాళ్ళు తీసుకోలేదనుకో, అది వాళ్ళ నెగ్లిజెన్స్ అవుతుంది.
దానికి కేసీఆర్ బాధ్యుడు కాదు. మౌఖిక ఆదేశాలకు కేసీఆర్ బాధ్యుడు కాదు. మౌఖిక ఆదేశాల మీద మేము చేసామని ఇంజనీర్లు అంటే అది వాళ్ళు చేయకూడని పని. ఎందుకంటే నియమ నిబంధనలు ఉంటాయి, ప్రతిదానికి రిటర్న్గా తీసుకోవాలి వాళ్ళు. ఇచ్చేది ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీ కేసీఆర్ గారు ఇయ్యరు. కాబట్టి ఇవన్నీ కూడా ఎటువంటి కూడా కేసు పెట్టడానికి అవకాశం లేని, ఆ ఒక్క నామినేషన్ మీద ఇచ్చారు అనేదాన్ని ఒక్కదాన్ని మాత్రమే తప్పు పట్టే అవకాశం ఉంది. దానికి కూడా కేసీఆర్ గారు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బట్టి ఉంటుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వెనుక హరీష్ రావు పాత్ర ఏంది, ఈటెల రాజేందర్ పాత్ర ఏందన్న? ఈటెల రాజేందర్ పాత్ర పరిమితం. ఎందుకంటే రెవెన్యూ మినిస్టర్ ఉన్నా కూడా ఈ బడ్జెట్ ఎంత అవుతుంది పరిశీలించడానికి వాళ్ళకేమీ ఉండదు. డబ్బు ఉందా లేదా, ఇవ్వచ్చా ఇవ్వరా, అది అంతవరకే ఉంటుంది. అది కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ, అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, ఇప్పుడు ఆయనే చీఫ్ సెక్రటరీ, ఆయన బాధ్యత ఉంటుంది. బట్ ఆయన పేరు లేదు ఆడ. ఈటెల రాజేందర్ది ఏముంటుంది? ఆయన రెవెన్యూ మంత్రి, క్యాబినెట్లో కూర్చున్నప్పుడు ఆయన పాత్ర ఉంటుంది. రెవెన్యూ మంత్రిగా ఆయన పాత్ర ఎక్కువ ఉండదు, ఓన్లీ రిఫర్ చేస్తాడు అంతే, సంతకం పెట్టి రెవెన్యూలో డబ్బు ఉందా లేదా, ఉంటే ఇవ్వచ్చు అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ నోట్ ఫైల్ చేస్తే దాని మీద సంతకం పెడతాడు. హరీష్ రావు గారి పాత్ర ఏంటంటే ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన ప్రతి దగ్గర కూడా జాగ్రత్తగా దాన్ని చూడాల్సి ఉంటుంది. ఆయన చేసిండు ఆయన పీరియడ్లో. ఆయన ఎన్నడూ ఒక్కనాడు కూడా రెస్ట్ తీసుకోకుండా రాత్రి బౌలు కష్టపడ్డారు, అక్కడే పన్నాడు. అందరూ అప్రిషియేట్ చేసిండమ్మా. పైనున్న కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ దగ్గర నుంచి జలశక్తి శాఖ మంత్రి అసలు అవినీతి జరగలేదని చెప్పిండు. తర్వాత గడ్కరీ గారు, నితిన్ గడ్కరీ గారు గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు చెప్పిండు, గవర్నర్ నరసింహన్ చెప్పిండు, సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ సయీద్ మసూద్ చెప్పాడు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని బాగుందని చెప్పారు. ఇవాళ రాళ్ళ దెబ్బలు అన్నట్టు, అంటే అప్పుడు ఆనాడు అప్రిసియేషన్లు అన్నీ వచ్చినాయి కాబట్టి ఈ బాధలు వచ్చినాయి అంటే అంతే అంతే. ఎందుకంటే దీనికి కేసీఆర్కి మంచి పేరు వచ్చింది. మంచి పేరు రావడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. పొరపాట్లు జరిగినాయి, కేసీఆర్ సైడ్ నుంచి కూడా జరిగినాయి. కానీ ఆ పొరపాట్ల విషయంలో మనం ఆయన ఉద్దేశపూర్వకంగా చేసిండా, లేకుంటే తెలంగాణ ప్రజలకు వెంటనే నీళ్ళు ఇవ్వాలని చెప్పి తొందరపడ్డా? పొరపాట్లు అంటే ఎటువంటి పొరపాట్లు అన్నా, అంటే మామూలుగా కొంచెం క్షుణ్ణంగా పోయినట్లయితే ఎటువంటి పొరపాట్లు జరిగినాయి? అది ఇప్పుడు ఇంజనీర్లు చెప్పారు, అది మనం చెప్పట్లేదు. ఇంజనీర్లు ఏం చెప్పారంటే మాకు సమయం ఇవ్వలేదు, డిజైన్ చేయడంలో మాకు తొందరపాటు అయింది, మా మీద తొందరగా చేయమని ఒత్తిడి చేసిండు, ఇంకా కొన్ని పరీక్షలు మేము చేయలేకపోయినాము, లేకుంటే మాకు రాత్రింబగలు పని చేయించిండు, నీళ్లను విడుదల చేయొద్దన్నాడు, మేము ఎండాకాలంలో రిపేర్లు చేసుకోవడానికి టైం ఇవ్వలేదు, మేము ఫైల్ పెడితే దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు, దాని బడ్జెట్ ఇవ్వలేదు, దాన్ని శాంక్షన్ చేయలేదు. ఇవన్నీ రేపు 600 పేజీలు వస్తే తప్ప ఏ ఇంజనీర్ ఏం చెప్పిండు అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా విచారణ జరుగుతున్నప్పుడు పేపర్లలో వచ్చిన వార్తలు. ఎందుకంటే ఆడ విచారణ పత్రికా విలేకరుల ముందు జరిగింది కాబట్టి వాళ్ళు రాసుకున్నవి చెప్పాను నేను. పీసీ ఘోష్ గారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు, కొన్ని టెక్నాలజీకి సంబంధించిన టెక్నికల్ అంశాలు తీసుకోబడ్డాయా తీసుకోవలేదా, అంటే అవసరం ఉంటాయా లేవా? నిన్న ఆయన రిపోర్ట్లోని అంశాలను వీళ్ళు బయట పెట్టినవి చూస్తే చాలా వరకు ఆయన అర్థం చేసుకోలేదు. కాళేశ్వరం మనకే అర్థమైతే లేదు కదా. నాకు తెలిసి అది నేను ఎన్నోసార్లు చెప్తుంటా, కాళేశ్వరం అనేది ఒక ఏనుగు అయితే చూసేవాళ్ళంతా గుడ్డోళ్ళు, గోడలాగా ఉందంటాడు ఈ పట్టుకొని, ఒకడు కాలు పట్టుకొని పిల్లర్ లాగా ఉందంటాడు, ఒకడు తోక పట్టుకొని జడలాగా ఉందంటాడు, ఒకడు చెవులు పట్టుకొని డొప్పల్లాగా ఉందంటాడు. మరి మనకే అర్థం కానప్పుడు ఆయనకేం అర్థమవుతుందమ్మా? ఆయన జడ్జి కాబట్టి కొంత ఆయన ముందట వచ్చిన సాక్షులు చెప్పిన దాని మీద ఆధారపడి ఇస్తాడు. చట్టానికి కళ్ళు ఉండవు అని అంటారు కదా, గుడ్డిది ఇట్లా మూసుకొని ఉంటుంది అని అంటారు కదా, చెవులతో వింటది రాస్తుంది. ఇప్పుడు న్యాయదేవత కళ్ళు కూడా ఓపెన్ చేసి పెట్టిరు సుప్రీంకోర్టులో, మరి వీళ్ళ కళ్ళు ఎందుకు తెరుచుకుంటారు ఎవరు తెలియదన్న. కాకపోతే అన్న దీని మీద ఫైనల్గా ఇప్పుడు అసెంబ్లీలో 10 తారీఖు నుంచి చర్చ పెడతామని అన్నారు. దీని మీద చర్చ పెట్టండి, చర్చలకు మేము సిద్ధమని అన్నారు. అంటే ఈ 650 పేజీల మీద ఒక దర్యాప్తు జరిపిస్తే మంచిదా, లేకపోతే వీళ్ళు వాళ్ళకి నచ్చిన 10 పేజీలు చదివితే మంచిది అంటారా? అట్లా చదివితే అది తప్పైద్ది కదా. నిన్న నేను ఛానల్లో చెప్పిన అది ఎందుకు పనికిరాదు ఆ 10 పేజీలు. ఈ 60 పేజీలు కూడా ఆయన కరెక్ట్గా వాళ్ళు తీసినలా లేదా మనకు తెలియదు. మంత్రి చెప్తున్నాడు కాబట్టి నమ్ముతాం అంతే. బట్ 660 పేజీలు బయట పెట్టకపోతే అసెంబ్లీలో చర్చ పెట్టడం కరెక్ట్ కాదు. అంటే బయట పెడతారన్న ఈ పేజీలు? చర్చ జరగాలంటే బయట పెట్టాలి. రెండవది ఏంటంటే బయట పెట్టిన తర్వాత 2 రోజులు టైం ఇవ్వాలి, 2-3 రోజులు అది చదువుకోవడానికి. 2 రోజులలోనే చదివింటారు కదన్న ముగ్గురు 3 మెన్ కమిటీ. సరిపోలే వాళ్ళకి టైం. నేను వాళ్ళని అనుమానించా, ఎందుకంటే మంచి ఆఫీసర్స్, ముగ్గురు కూడా నాకు స్నేహితులే. బట్ వాళ్ళకి సమయం ఇవ్వలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫైనల్గా ఏం చెప్తారన్న ఈ రిపోర్ట్ మీద? ఫైనల్గా ఏం చెప్తారు మీరు? నేనేమంటున్నా అంటే 9 నుంచి ఇక్కడికి మార్చడం అనేది 100కి 100 పాళ్ళు 1000 పాళ్ళు కరెక్టు.
ఆయనకు అర్థమైందో కాలేదో అది డిజానెస్ట్ అని అన్నాడు, ఆనెస్ట్ పని కాదు అని అన్నాడు. అది తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. పిసి ఘోష్ గారు రాసినా కూడా వారి మీద గౌరవంతోనే ఆ రాసింది కరెక్ట్ కాదని చెప్తున్నాం. వారికి పూర్తి సమాచారం లేదు, లేకపోవడం వల్ల అట్లా రాసిండని అనుకుంటున్నాం. ఇక మిగతా ఇర్రెగ్యులారిటీస్ కానీ క్వాలిటీ కంట్రోల్ సంబంధించి కానీ మెయింటెనెన్స్ కానీ కొన్ని పొరపాట్లు జరిగినాయని ఒప్పుకుంటున్నాం. ఆ పొరపాట్లను సరిచేయాలని కోరుతున్నాం. ఈ ఊరికే ఎదుటి పార్టీ వాళ్ళ మీద రాలేయడానికో నిందలేయడానికో కాకుండా కేసీఆర్ ఒక మంచి ఉద్దేశంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలుపెట్టిండు. తెలంగాణ ప్రజలకు భూములకు నీళ్ళు రావాలి, వాళ్ళు పచ్చగా ఉండాలి. ఆ ఉన్న సమయంలో కూడా 60 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. అంటే ఒక సంవత్సరం కాదు, ఈ 4 సంవత్సరాల ఇచ్చిన నీళ్ళన్నీ లెక్క కడితే ఒక 60 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి, మంచి పంటలు పండినాయి, స్థిరీకరణ జరిగింది చాలా ప్రాజెక్టుల కింద. కొత్త ఆయకట్టు ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉన్నది. బట్ వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందు పడలే, ₹1 దాని మీద కేటాయించలే. తుమ్మిడేటి మేము కడతామని చెప్పిండ్రు. ఒక్క ఉత్తరం కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి రాయాలి, కేంద్ర ప్రభుత్వానికి రాయాలి, ఏది లేదు. ఎక్కడున్న గొంగలు అక్కడే ఉంది. కేవలం కాళేశ్వరం అంటే రాళ్ళు వేయడానికి తప్ప దేనికి వాళ్ళు లేరు. కాబట్టి మళ్ళొకసారి కేసీఆర్ గారు బయటకు వచ్చి ఆయన ఈ విషయం మీద ఆయన మాట్లాడాలి. జల సాధన ఉద్యమాన్ని మళ్ళీ గ్రామానికి తీసుకుపోయి ఆయన భాషలో రైతులకు అర్థమవుతుంది. ఒక్కటి లాస్ట్ పాయింట్ అన్న, మాట మాట్లాడితే ఆంధ్ర తెలంగాణ అని అంటారు కదా, మరి ఈ కాళేశ్వరం కట్టేటప్పుడు కాంట్రాక్టులన్నీ ఎందుకు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చిర్రు అనేది ఇక్కడ పాయింట్ అన్న. బాగా లేవనిస్తా ఉన్నారు. మన తెలంగాణలో 1-2 కంపెనీలకు మాత్రమే పెద్ద ప్రాజెక్టులు కట్టేంత ఎదిగిన వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ మంది. అయితే వీళ్ళు మొదటి నుంచి కాళేశ్వరం పనులు చేస్తున్నారు. ఎట్లా అంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అనేది 2007లో మొదలుపెట్టారు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. 2008లో టెండర్లు పెట్టారు, వాళ్ళకే ఎక్కువ పనులు వచ్చినాయి. కొత్తగా కేసీఆర్ కట్టింది ఓన్లీ 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్లే. మొత్తం అక్కడ ఏది ఎక్కడి నుంచి ఎల్లంపల్లి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ బసవాపురం రిజర్వాయర్ దాకా అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి చెప్పిన ప్లాన్లోనే ఉన్నాయి. కాళేశ్వరంలో ఒక ఈ 10% వర్కే కొత్తగా పెట్టిండు కేసీఆర్. చేవేళ్ళను కట్ చేసి, ఎందుకంటే అది కృష్ణా బేసిన్లో ఉంది, ఇక సింగూరు గోదావరి బేసిన్లో ఉంది కాబట్టి చేవేళ్ళను కట్ చేసి సింగూరుకు కలిపిండు. ఈ 2 తప్ప కేసీఆర్ చేసింది ఏం లేదనలా. అయితే అప్పటి కాంట్రాక్టర్లు అట్లే కొనసాగిండు. ఆలస్యమైనందుకు వాళ్ళకు కొంత పెంచాల్సి వచ్చింది రేట్లు. కొత్త బ్యారేజీల విషయంలో టెండర్లు పెట్టినప్పుడు ఈ అనుభవం ఉన్న వాళ్ళంతా కూడా ఆంధ్ర కాంట్రాక్టర్సే ఎక్కువ ఉన్నారు. ఇంకోటి బిడ్డింగ్ వేసేటప్పుడు ఆంధ్ర తెలంగాణ అని ఉండదమ్మా, దేశం మొత్తం నుంచి పిలుస్తారు. ఎవరు తక్కువ బిడ్డింగ్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. అంటే దానిలో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఇవ్వాలని ఇచ్చిండా, అంటే జరుగుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కాళేశ్వరం. జై కాళేశ్వరం.